హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో ఇవాటి వీడియోలో అయితే మనం తెలుగు టైటన్స్ ప్రాబబుల్ స్టార్టింగ్ 7 గురించి అయితే చూడబోతున్నాం గైస్. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మన తెలుగు టైటన్స్ స్క్వాడ్ అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మనమైతే ఫస్ట్ రేడర్స్, దాని తర్వాత డిఫెండర్స్కి అయితే వెళ్తాం గైస్. సో ఫస్ట్ సెంటర్లో ఉండేది అయితే పవన్ కుమార్ సెహరావత్ రేడర్, అండ్ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి మంజీత్ శర్మ, అండ్ మన థర్డ్ రేడర్ వచ్చేసి నేను చెప్పబోయేది మీరు షాక్ అవుతారు, కాకపోతే నాకు తెలిసి ఇదే జరగబోతుంది, చేతన్ సాహు అయితే ఒక బ్రిలియంట్ రీడర్ గైస్. ఫస్ట్ అయితే విజయ్ మాలికే స్టార్ట్ చేస్తాడు, మీరు అనుకున్నట్టే విజయ్ మాలిక్, మంజీత్ శర్మ అండ్ పవన్ సెహ్రావత్ అయితే స్టార్ట్ చేస్తారు. కాకపోతే కొన్ని మ్యాచ్ల తర్వాత విజయ్ మాలిక్ ఆర్ మంజీత్ శర్మ వీళ్ళిద్దరిట్లో ఎవరినో ఒకరిని సబ్స్టిట్యూట్ ప్లేయర్స్లో వేసి, అండ్ సబ్స్టిట్యూట్ ప్లేయర్లో ఉన్న మన చేతన్ సాహుని అయితే స్టార్టింగ్ 7లోకి దించబోతున్నాడు కిషన్ కుమార్ హుడ్డా అని నాకు అనిపిస్తుంది. సో కిషన్ కుమార్ హుడ్డా సార్ అయితే ఇదే అనుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే చేతన్ సాహు అయితే చాలా మంచి రీడర్ గైస్. సో ఈవెన్చువల్లీ మన చాలా మట్టు ఒక 80% మ్యాచెస్కి అయితే చేతన్ సాహు స్టార్టింగ్ 7లో ఉంటాడు గైస్, ఇదైతే నాకు గ్యారంటీ. అండ్ నెక్స్ట్ డిఫెండర్స్కి కవర్ గురించి చూసుకుంటే మన 2 కవర్స్ అజిత్ పవార్ అండ్ మిలాద్ జబ్బారీ. సో వీరిద్దరి కాంబినేషన్ లాస్ట్ సీజన్ కూడా ఓకేగా పర్ఫామ్ చేసింది. మన వర్స్ట్ సీజన్లో కూడా వీళ్ళు కొంచెం మంచిగానే పర్ఫామ్ చేశారు. స్పెషల్లీ అజిత్ పవార్ అయితే చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు, అండ్ మిలాద్ జబ్బారీ కూడా కొన్ని మ్యాచెస్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ప్లేయర్ మన రైట్ కార్నర్ కిషన్ కుమార్ ధుల్. ఇందులో అయితే ఎలాంటి చేంజెస్ లేదు. శంకర్ గడాయ్ అయితే సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్స్ ఆర్ లేకపోతే ఎనీ డూ ఆర్ డై లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ సిచ్యువేషన్లో రీడింగ్ ఆర్ డిఫెండింగ్ అయితే వచ్చి మళ్ళీ సబ్స్టిట్యూట్ అయ్యి బయటలో అయితే కూర్చుంటాడు అని నాకు అనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ కార్నర్ ది యంగ్స్టర్ అంకిత్ జాగ్లాన్. సో అంకిత్ జాగ్లాన్ మీద అయితే నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి గైస్. ఈ సీజన్ చాలా మంచిగా రాణిస్తాడని అయితే నా ఒపీనియన్, ఎందుకంటే లాస్ట్ సీజనే ఆ స్పార్క్ అయితే కనిపించింది అందులో. సో మనకి లెఫ్ట్ కార్నర్ ఎప్పుడైనా ఒక అద్భుతమైన ప్లేయర్స్ అయితే ఉంటారు, సందీప్ కండోలా, మళ్ళీ సందీప్ దుల్లు, మళ్ళీ విశాల్ భరద్వాజ్, ఇప్పుడు మళ్ళీ అంకిత్ జాగ్లాన్. సో లెఫ్ట్ కార్నర్స్ అయితే మంచి ప్లేయర్సే ఉంటారు మనకి మ్యాక్సిమం. ఈసారి రైట్ కార్నర్ అండ్ లెఫ్ట్ కార్నర్ రెండు మంచిగానే ఉన్నాయి. సో ఇదే మన స్టార్టింగ్ 7 ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. సో మీరు ఏమైనా అపోజ్ చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ ఆల్ గైస్. సో కమెంట్ సెక్షన్లో అయితే ఏ కమెంట్ అయినా చేసేయండి, మనం అయితే చూసుకుందాం. సో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం గైస్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ అయితే చేద్దాము. అండ్ క్రికెట్ కూడా నడుస్తుంది, బంగ్లాదేశ్ సిరీస్. ఇండియా అయితే ఇవాళ అయితే మ్యాచ్ అయితే గెలిచిపోయింది, అంత ఇంపార్టెంట్ సిరీస్ కాబట్టి నేను కవర్ చేయట్లేదు. న్యూజిలాండ్ సిరీస్ నుంచి మనం మళ్ళీ క్రికెట్కి అయితే వద్దాము. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు బాయ్.